హలో అక్క. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను రఘువీర్ గుర్తుపడుతున్నావు అక్క. గుర్తుపట్టిన రఘువీర్, చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఇవాళ డిబేట్ అది ఎక్సలెంట్ డిబేట్ అక్క. కానీ ప్రతి దాంట్లో వాళ్ళకి ఇది చేసే ముందు తెలియదా ఇట్లా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని? ఇంకా వాళ్ళకి బీజేపీ బీఆర్ఎస్ అంటే భయం పుట్టుకుంది అక్క కాంగ్రెస్ వాళ్ళకి. అంటే మనం చెప్పే మాటలు రీచ్ అవుతుంటాయి కదా. ఇప్పుడు మిగతా ఛానల్ చెప్తే వందల సంఖ్యలో కూడా చూస్తున్నారు, మనం చెప్తే వేల సంఖ్యలో వాచ్ టైం వస్తుంది, లక్షల సంఖ్యలో జనాలు చూస్తారు. ఎందుకంటే ఒకప్పుడు సోషల్ మీడియా చెప్పిన అబద్ధాలు ఉన్నారు, ఇవాళ అదే సోషల్ మీడియా నిజాలు కూడా తెలుస్తాయి కదా. ఎంత కానీ ఏదైనా కానీ ఎంతసేపు అని గుప్పిట్లో పట్టుకోలేరు కదా, అది తెలిసినప్పుడు నిజాలు తెలుస్తుంది కదా. అదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ ప్రజలు మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నారు. ఏంది అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది అయితే అర్థం అవుతుంది వాళ్ళకి. అక్క చెప్పు. నేను మొన్న వరంగల్ వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని మీకు తెలిసింది కదా అక్క. అంటే వాళ్ళు చెప్తున్నారు, అంటే ఏదైతే కడియం శ్రీహరికి కడియం కావ్యకు సంబంధించి వాళ్ళ అనుచరులు కావచ్చు, ఆయనతో 30 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఏమిటికి పోయింది ఈయన, కనీసం మాకు ఒక ముక్క కూడా చెప్పలేదు, దేనికి కాంగ్రెస్ పార్టీకి పోయిందనే కోపంతో ఉన్నారు. సో ఎట్లయినా సరే ఈసారి వాళ్ళ కూతుర్ని ఓడగొట్టాలని దాంతో అయితే ఉన్నారు. అదే మాకు చెప్పింది, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరూ సమస్యలు చెప్తున్నారు, నీళ్లు, కరెంటు, ఈ వృద్ధులకు ఇచ్చే పైసలు కావచ్చు, వికలాంగులకు ఇచ్చే పైసలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు మమ్మల్ని ఎట్లనంటే బండ బూతులతో తిడుతున్నారు. వాళ్ళు బండ బూతులతో తిడుతున్నారు. అంటే వాళ్ళ ఆవేదన అట్లుంది. ఎందుకు మాకు చెప్పి నమ్మించి మోసం చేసిరు అనేది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ్మి అక్క, మీరు ఎమ్మెల్సీలో దొంగ మందిగా లేదా? అంటే ఇప్పుడు అర్థమైంది కదా, వాళ్ళు ఇన్నాళ్ళు వార్తలు చెప్పి ఇప్పుడు ఏ ముసుగేసుకున్నారో అర్థమైంది కదా. కానీ వాణి వాస్తవాలు వాణి ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు ఇట్లానే డిబేట్ పెట్టాలక్క. తప్పకుండా పెడతాం తమ్మి, నిజాలను తెలియజేస్తాము. ఎందుకంటే ఇలా వాళ్ళ పదవుల కోసము, వాళ్ళ సీట్ల కోసము, వాళ్ళ నోట్ల కోసము ఒక ముసుగులు వేసుకొని తెలంగాణ ప్రజలు నమ్మిచ్చిరు. కానీ కొంత నమ్మిరు, వాళ్ళు చెప్తున్న అబద్ధాలు నిజమే అనుకున్నారు. కానీ అబద్ధాలను ఎక్కువ రోజులు నిజాలు చేయలేరు కాబట్టి ఇవాళ అసలు నిజాలు ఏందనే విషయం జనాలకు తెలుస్తుంది. కాకపోతే కొంత లేట్ అవ్వచ్చేమోగా నిజం నిలకడగా అయితే తెలుస్తుంది కదా. అదే పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది తమ్మి, చాలా ఘోరం ఉంది అక్క. అవునవును, థ్యాంక్ యూ సో మచ్ తమ్మి. సో చాలా మంది కాల్స్ లో వెయిట్ చేశారు, ఫాస్ట్ గా చెప్పాలనుకున్న లైన్ ఏందో చెప్పు తమ్మి. మళ్ళా వచ్చినప్పుడు కాల్ చేస్తే కద్దాం అక్క. షూర్, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కొక్కరు కూడా వాళ్ళు కాల్ చేసి వాళ్ళ సో కాల్స్ హోల్డ్లో పెట్టండి. ఎందుకంటే చెప్పాలనుకున్న సబ్జెక్ట్ కూడా మీకు చెప్తాను. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళ సమస్యలు ఏందని కాల్ చేస్తారు. దయచేసి ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. లేదు మీరు ఒక చిన్న వీడియో చేసి కూడా మీరు వాట్సాప్ మెసేజ్లో పెట్టండి. ఎందుకనంటే ఇలా ఉన్న సమస్యలు ఏమున్నాయి, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది. ఎందుకంటే మా వాయిస్తో మా గొంతుతో తెలపకపోతే ప్రజలు అబద్ధాలనే నిజాలు అనుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూర్చొని కూడా మీడియా సెంటర్లలో కూర్చొని మేమే ఉద్యోగాలు ఇచ్చినాము, మేమే పరీక్షలు పెట్టినాము, మేము 5 గ్యారంటీ స్కీములు ఇచ్చినామని మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజల దగ్గరికి పోతే అర్థమవుతుంది. కొంతమంది ఇంకా భ్రమలో ఉన్నారు, ఇస్తారేమో చెప్తున్న మాటలు చూస్తుంటే ఇస్తారేమో అనుకుంటున్నారు. సో అది కాదు, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఎవరు పలికే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకు అనంటే మాకు 10 నుంచి 14 అనుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత రావడం, ఇవాళ 2 నుంచి 3 సీట్లకే పరిమితం అయ్యే అవకాశాన్ని ఈరోజు సర్వేలు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి 2 నుంచి 3 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. సో పార్లమెంట్లో ఎవరైతే ఇప్పుడు పోటీ చేస్తారో చాలామంది మేము ఓడిపోతున్నాము, మా పైసలు మాకు ఇవ్వండి అనేసి వాళ్ళు కనీసం ఫోన్ ఎత్తే పరిస్థితి కూడా లేదు ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నారు. మోత్కుపల్లి నరసింహ లాంటి మా తమ్ముడు ముఖ్యమంత్రి కావాలనేసి ముందు వరుసలో రేవంత్ రెడ్డికి పెద్దపీట వేసిన వ్యక్తికి కనీసంగా 12 గంటలు కూర్చోబెట్టి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదనేసి చెప్పి ఆయన ఒకరోజు దీక్ష కూడా చేసిండు. మా మాదిగలకు అన్యాయం చేస్తారా, మా మాదిగలకు ఒక టికెట్ ఇవ్వరా, సో ఏ రకంగా కడియం శ్రీహరిని జాయిన్ చేసుకుని ఏ రకంగా కడియం శ్రీహరికి మీరు టికెట్ ఇస్తారనేసి మాదిగలకు జరుగుతున్న అన్యాయం గురించి ఆయన ఆసుపత్రి పాల్గొనడం కూడా జరిగింది. ఏదైతే ఉద్యోగాల విషయంలో మీరు ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి
బస్సు యాత్ర చేసి అశోక అకాడమీ ఆయన ఎవరైతే చైర్మన్ ఉన్నాడో వ్యయ ప్రయాసకేర్చి బస్సు యాత్ర చేసి పొలాలకు పోయి కాళ్ళ ఏళ్ళ పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వస్తే మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మీ కొడుకులకు ఉద్యోగాలు వస్తాయి, మీ మనమళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, మీ తమ్ముళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటూ ఇట్లా పోయి కాళ్ళ ఏళ్ళబడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కనీసం గురుకుల విషయంలో అసెండింగ్ ఆర్డర్లో కాదు డిసెండింగ్ ఆర్డర్లో నియామకాలు చేపట్టాలని వాళ్ళు నిరాహార దీక్ష చేస్తే కనీసం ఆయన పోయి పలకరిద్దామంటే కూడా లోపలికి పోనివ్వలేదు. ఈ పరిస్థితి కూడా చూసి ఇదే బక్కా చేసిన ఎంత మాట్లాడిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆయన ఒక యుద్ధం చేసిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఒక యుద్ధమే చేసిండు. ఆయన ఒక వికలాంగుడు అయి ఉండి ఎన్నో ఏళ్ళ నుంచి ఆ పార్టీని నమ్ముకొని ఉన్న ఆయన ప్రతి దాని మీద చర్చించిండు, సవాళ్ళు విసిరిండు, నిజాలని బయటకు తెచ్చిండు. కానీ రేపు ఆ నిజాలు ఇంకేడ బయటకు వస్తాయో అనేసి అర్ధాంతరంగా సస్పెండ్ చేసిరే. అదే మీ దాని నుంచి మీకు అడ్వకేట్ సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించిన అడ్వకేటు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? మీ పద్ధతి మార్చుకోవాలి, మీ తీరు మార్చుకోవాలని మాట్లాడుతున్నాడు. ఉద్యమకారులు అట్లనే మాట్లాడుతున్నారు కదా. ఉద్యమకారులకి గెలవగానే పంచపక్ష పరమాణాలు సోనియమ్మతో అన్నారు. అసలు సోనియా గాంధీ తోటి వాళ్ళని కల్పించిరా? ఏదో ఆడ మీటింగ్ పెట్టిరు. 250 గజాల జాగా అన్నారు. ఎక్కడుందా 250 గజాల జాగా? ఏమనంటే కోడ్ వచ్చింది. రుణమాఫీ డిసెంబర్ 9 డిసెంబర్ 9 పోయే, జనవరి 9 పోయే, మార్చి 9 పోయింది, మే 9 పోయింది, జూన్ 9 పోతుంది, జూలై 9 పోతుంది, ఆగస్టు 9 పోతుంది. ఆగస్టు 15 లోపల నా కమిషన్ల కోసము నా కడుపు కట్టుకుంటే మీకు రుణమాఫీ చేయడం పెద్ద కష్టమైన పని కాదు అంటున్నాడు. ఇవాళ చూసుకుంటే ఏదో రకంగా రాజకీయ ఎత్తుగడలు ఏమన్నా కానీ ఎత్తుకు పై ఎత్తులు వేయాలి, ప్రజల నెత్తిన టోపీ పెట్టాలి. టోపీ కూడా కాదు, పెద్ద బండ వేయాలి ప్రజల నెత్తిల పెద్ద బండ వేయాల. ఆ పనికే పూనుకున్నది ఇప్పుడున్న ప్రభుత్వం. ఒకవైపు బీజేపీ చాప కింద నీళ్ళు రాగొస్తుంది, మన ఉనికికే ప్రమాదం ఉందనేసి ఈరోజు ఫేక్ వీడియో మీ మెడకు చుట్టుకుంది. మరొక అసలు బీఆర్ఎస్ ఎట్లా మనం లేదనుకున్నామే, మనం తొక్కుదామని ప్రయత్నం చేసినామే, కానీ ఇలా బీఆర్ఎస్ మళ్ళీ 8-9 సీట్లు అంటున్నారు, 8 సీట్లు అంటున్నది, సర్వేల లెక్కలు వస్తున్నాయి, ఇదేం దెబ్బ మనల్ని ఎవరంటలేరు అనేసి ఆడ బీఆర్ఎస్ బీజేపీ మాట వినపడుతుంది, కానీ మా మాట ఎందుకు వినపడతలేదని ఉలిక్కి పడుతున్నారు. మల్కాజ్గిరిలో సిట్టింగ్ సీటుకి కనీసం పోటీ లేని పరిస్థితికి వచ్చింది. అసలు అక్కడ సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఎందుకు అక్కడ పెట్టిరు అనేసి వీళ్ళు గోల పెడుతున్నారు మల్కాజ్గిరి వాస్తవ్యులు.